ఆనతి నీరాహర అనే పాటలో తదుపరి భాగం గురించి మాట్లాడుకుంటే అచలనాద అర్చింతునురా ఆనతి నీర జంగమదేవర సేవలుగొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగా దండము సేతురా ఆనతి నీరా అంటున్నారు. అంటే దేనికి చెలించని వాడివి లేదా పార్వతీదేవి భర్తవి అని అనుకోవచ్చు. ఈ అచలనాద అంటే నిన్ను అర్చించుకోవడానికి పర్మిషన్ ఇవ్వు స్వామి అని అడుగుతున్నారు. జంగమ అనేది ప్రజల్లో ఒక శాఖ అనమాట. వీరు శివుణ్ణి ప్రధాన దేవుడిగా కొలుస్తారు. అలా వాడారనమాట జంగమ దేవర అన్న పదం. ఓ శివ, నిన్ను సేవించుకుంటా, శుభం కలిగేలా దీవించవయ్యా, నీకు సాగిలబడి మొక్కుతా, ఆజ్ఞ ఇవ్వు స్వామి నిన్ను పూజించుకోవడానికి ప్రాధాయపడుతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చే లైన్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. శంకర శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకొని విషపునాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలి ఏ వంక లేని నా వంక నొక్క కడగంట చూపు పడనీయవేమి నీ కింకరునిగా అర్చించుకొందురా అని. ఇగో స్వామి, ఆలోచించుకో. ఆ నెలవంక అల్లికలుగా తిరిగే నీ జుట్టులో పెట్టుకుని మెలికలు తిరిగిన పావుని అలా చంకనెత్తుకుని పరవళ్ళు తొక్కుతూ ఉండే ఆ గంగమ్మను ఏలుకున్నావు. మరి అసలు ఏ వంక లేని నన్ను, అంటే ఇక్కడ నాకు ఏ ప్రాబ్లం లేదని దాని మీనింగ్ అనమాట. అలా నీ కంట చివరగా ఒక్కసారి చూసి నీ దగ్గరికి చేర్చుకో స్వామి, నీ శివగణంలో చేరిపోయి నిన్ను పూజించుకుంటూ బతికేస్తాను అని అంటున్నారు. వంక అన్న ఒక్క పదంతో ఎంత అద్భుతమైన ప్రయోగం చేశారో చూసారా శాస్త్రి గారు. ఇక ఆఖరిగా మిగిలిన లైన్స్ ముచ్చటగా మూడో భాగంలో చెప్పుకుందాం. మీరు మొదటి భాగం చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. మీ వెండితెర వాకిట్లో.